Hello. Good morning, everybody. Good morning, sir. Good morning. Very good morning. Right. ఇంకా జాయిన్ అవుతా ఉన్నారు. టూ మినిట్స్ ఎవరన్నా జాయిన్ అవుతారనుకుంటా. సో ఈ లోపల మీరు నిన్న చెప్పినటువంటి ప్రాబ్లం చూడండి ఒకసారి. నిన్న చెప్పిన ప్రాబ్లం మనము హౌ టు క్యాలిక్యులేట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. సో మనము డిస్కౌంట్ చేసుకున్నటువంటి బిల్లుల మీద రిబేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ రిబేట్ కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ ఎలా చేసామనేది, పోతే నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి హౌ మచ్ అమౌంట్ ఈజ్ టు బి క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో చూసాం. సో ఎంత మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎంత క్రెడిట్ చేసాము, డిస్కౌంట్ అకౌంట్ లో ఆ డిఫరెన్స్ చూడండి. ఆ డిఫరెన్స్ ఎలా వచ్చింది మనకి అక్కడ 1,41,700 ఎంతో వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ కూడా రాసామా. సో ఒకసారి ప్రాబ్లం ఒకసారి చూడండి, మీకు అంత అర్థమైంది అంటే అలాంటి ప్రాబ్లమ్స్ మరి మీరు ఓన్గా వేసి నేను ప్రాక్టీస్ చేయండి. జనరల్ ఎంట్రీస్ అది కామన్. జనరల్ ఎంట్రీస్ బట్టి మనము డిస్కౌంట్ అకౌంట్, దానికి సంబంధించినటువంటి కన్సర్న్ లెడ్జర్ అకౌంట్ మనం వేయచ్చు. ఒకసారి చూడండి ఆ ప్రాబ్లం అనేది. 2 minutes. హలో, ఉన్నారా? ఏమన్నారు ఇంకా? హలో, ఎవరు? మా స్వాతి, శ్రీలత ఉన్నారా? ఉన్నాను సార్. వెరీ గుడ్ మా అక్షయ. నేను చెప్పిన ప్రాబ్లం అర్థమైందా? హౌ టు క్యాలిక్యులేట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. సో బిల్స్ డిస్కౌంట్ చేసుకున్నటువంటి బిల్లుల మీద డిస్కౌంట్ వస్తుంది. సో కాబట్టి దానిపైన రిబేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఏదైనా మీకు అర్థమైంది, ఆ రిబేట్ క్యాలిక్యులేట్ చేసేది కానీ దానికి సంబంధించినటువంటి డిస్కౌంట్ అకౌంట్ వేసాము, అలాగే జనరల్ ఎంట్రీస్ రాసాము, బ్యాలెన్స్ షీట్ వేసాము. వీటిలో మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే, ఎందుకంటే మనకు ఇలాంటి మోడల్లో ప్రాబ్లం ఒకటే ఉంది నా దగ్గర టెస్ట్ పేపర్లో, టెక్స్ట్ బుక్ లో. మనకు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి చాయిస్ కింద ఇలాంటి ప్రాబ్లం ఇస్తున్నాడు. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఓన్లీ మనము రిబేట్ కనుక్కొని డిస్కౌంట్ అకౌంట్ వేస్తే సరిపోతుంది, లేదా జనరల్ ఎంట్రీస్ అడుగుతాడు. ఏమ్మా? హలో హలో, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మా. దీంట్లో ప్రాబ్లంలో అర్థమైందంటే తర్వాత మనం ప్రాబ్లం చెప్పుకుందాం.
హలో ఏం ఎవరు రెస్పాండ్ కలదు? ఏమ్మా వేసారా? స్వాతి, శ్రీలత, లీలాశ్రీనా, అక్షయ, ప్రేమలత. హలో, మీరు వేసి ప్రాక్టీస్ చేశారా? ప్రాబ్లం అర్థమైందంటే నేను తర్వాత ప్రాబ్లం చెప్తాను. మీరు ఏదో ఒకటి చెప్పాలి, నాకు అర్థమైందా లేదా. ఇంకేదైనా మళ్ళీ డౌట్ ఉంటే నో ప్రాబ్లం, మళ్ళీ అడిగితే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హలో, ఏం కామ్గా ఉన్నారు? సో అర్థమైతే తర్వాత ప్రాబ్లము, మీకు ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి మెటీరియల్ నేను పెట్టాను అనుకుంటాను. హలో, ఏమియా రంజిత్? హలో, ఉన్నారా లేదా? ఉంటే రెస్పాండ్ అవ్వండి. హలో, రంజిత్, లావణ్య, అక్షయ. చెప్పు. నిన్న మనం వేసిన ప్రాబ్లం రిబేట్ క్యాలిక్యులేషన్ చేసింది అర్థమైందా? మీరు వేసారు, ప్రాక్టీస్ చేశారా లేదా? ఏదో ఒక విషయం చెప్పాలి కదా మాకు మరి. హలో, ఏమి సార్ అని మనకు అమ్మన అయిపోయినావు నువ్వు? రంజిత్, రంజిత్, లీలాశ్రీ, శ్రీలత, సార్. చెప్పమా, ఎవరు? రాధికనా? సార్, శ్రీలత. శ్రీలత చెప్పమా, అర్థమైందా ప్రాబ్లం? అది వేసి ప్రాక్టీస్ చేశారా? చేసినాను, అర్థమైంది సార్. అర్థమైంది అంటే తర్వాత ప్రాబ్లం వేద్దాం. బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా రాసుకున్నారు కదా, నమూనా షెడ్యూల్డ్ 3 ఫామ్ ఏ అంటే బ్యాలెన్స్ షీట్ రాసుకున్నారు కదా. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒకటి చెప్తాను. అలాగే మీకు చెప్పిన దాంట్లోనే కొద్దిగా ఉండేది మీకు పెట్టాను కదా నిన్న ప్రాబ్లము, వచ్చిందా మీకు?
దాంట్లో కొంచెం ప్రాబ్లము 7th ప్రాబ్లం అని చూడండి, ఆ పేజీలోనే 7th ప్రాబ్లం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ balance sheet of International Bank Limited as on 31st March 2016, giving the relevant schedules అన్నాడు. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ షీట్ ఏమన్నాడు. సో ఒక ప్రాబ్లం మనం బ్యాలెన్స్ షీట్ వేస్తాము. బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లం చెప్తాను, రాసుకుంటారా ఫాస్ట్ గా, ఇప్పటికే టైం వేస్ట్ అయింది. మీకు అర్థమైందని చెప్పలేదు, అర్థం కాలేదని కొంతమంది అడిగితే ఏది చెప్పలే, రెస్పాండ్ గా. ఏమ్మా శ్రీలత, హలో, చెప్పండి సార్. ఆ ప్రాబ్లం రాసుకుంటారా? అది రాసుకుంటాం చెప్తాను. సార్. రైట్, రాసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ prepare a balance sheet of International Bank Limited as on 31st March 2016, giving the relevant schedules. రైట్. సో కాబట్టి మనము ట్రయల్ బ్యాలెన్స్ లాగా గీసుకోండి. ఓన్లీ మనకు ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అని ఏం చెప్పలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. దాంతో మనకు చూద్దాం, అది మీరు గీసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ లాగా 4 కాలమ్స్, డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అని 2 బాట్స్ చేసి, డెబిట్ బ్యాలెన్సెస్ రూపీస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ రూపీస్, ఇలా ఉండేటువంటి మనకు ట్రయల్ బ్యాలెన్స్ 4 కాలమ్స్ ట్రయల్ బ్యాలెన్స్ గీసుకుంటే. సో కాబట్టి ఆ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్స్ చెప్తాను, రాసుకున్నారమ్మా? గీసారా? హలో, ఈ రంజిత్ ఎందుకు కామ్గా ఉన్నాడు? మీరందరూ అటెండెన్స్ కోసం వస్తున్నారా, క్లాస్కి మరి వినేదానికి వస్తున్నారా? చెప్పేది అర్థమవుతుందా లేదా? రాశారమ్మా? హలో, అది గీసారా? డెబిట్ బ్యాలెన్సెస్ రూపీస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ రూపీస్, ఓకేనా? అలాగే రూపీస్ కాడ రూపీస్ ఇన్ ల్యాక్స్ అని పెట్టుకోండి. రూపీస్ ఇన్ ల్యాక్స్, లేదా 5 zeros వేసుకోండి, లేదా 5 zeros ఒమిటెడ్ అని పెట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా. రూపీస్ ఇన్ ల్యాక్స్, రైట్. సో కాబట్టి డెబిట్ బ్యాలెన్సెస్ చెప్తాను, రాసుకోండి. కరెంట్ అకౌంట్స్ బ్రాకెట్ లో ఓవర్ డ్రాఫ్ట్ 28.00, అంటే 28 lakhs అని మనకి ఇక్కడ వాడు 28 అని ఇచ్చినాడు, అండ్ పైన రూపీస్ ఇన్ ల్యాక్స్ కాబట్టి 28 lakhs, మనకు 28.00. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్స్ 812.1, 812.110, right. Next, cash in hand 160.8
160.15 160.15. Next, cash with RBI 37.88 37.88. Cash with other banks 155.87 155.87 155.87. Next, money at call 210.12 210.12 210.12 210.12. Next, gold 55.23. Next, government securities 110.17 110.17 110.17. Premises 155.70. Furniture 70.12 70.12. Next, term loans 792.88 792.88 792.88. సో అది డెబిట్ బ్యాలెన్సెస్. రైట్, టోటల్ వచ్చేసి 2588 2588.22 2588.22 2588.22. So that is debit balances rupees in lakhs. Okay. Next, credit balances rupees in lakhs. Right, credit side, share capital దాని కింద షేర్ క్యాపిటల్ కింద 19,80,000 shares of rupees 10 for each. 19,80,000 shares 19,80,000 వాటాలు of rupees 10 each. 19,80,000 shares 19,80,000 shares of rupees 10 each. Next, statutory reserve 231.00 231.00.
Net profit before appropriations. Net profit before appropriations 150.00 150.00. Profit and loss account 412.00 412.00. Fixed deposits account, fixed deposit accounts 517.00. Next, saving deposits accounts, saving deposits account 450.00 450.00. Current accounts 520.12. Current accounts 520.12. Bills payable. Bills payable 0.10. 0.10. Borrowings from other banks. Borrowings from other banks 110.00. So that is credit balances total same 2,588.22. 2,588.22. నెక్స్ట్ దాని కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారమ్మా. అడిషనల్ ఇన్ఫర్మేషన్ రైట్. హలో రాస్తున్నారా? ఎస్ సార్. మా శ్రీలత వెరీ గుడ్ మా. రైట్. బిల్స్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద బిల్స్ ఫర్ కలెక్షన్ 18,10,000. 18,10,000. నెక్స్ట్ దాని కింద నెక్స్ట్ పాయింట్ యాక్సెప్టెన్సీస్ అండ్ ఎండార్స్మెంట్స్. Acceptances and endorsements. Acceptances and endorsements 14,12,000. 14,12,000. 14,12,000. Next, depreciation charges. Depreciation charges పక్కన డాష్ పెట్టుకొని ప్రిమిసెస్ ఆన్ ప్రిమిసెస్ అని పెట్టుకోండి మీరు, లేకపోతే డౌట్ లేకుండా ఉంటుంది. ఆన్ ప్రిమిసెస్ 55,000. దాని కింద ఫర్నిచర్ ఆన్ ప్రిమిసెస్ కరెక్ట్ అండి. ఈ ప్రిమిసెస్ ఎంత చెప్పాను? ఆన్ ప్రిమిసెస్ హలో 55,000 సార్. అది 55,000 కదా మాది ఏరేది, తర్వాత రాసుకుంటాం, మధ్యలో ఒకటి వదిలేసి అది 1,10,000 వేసుకోండి. డిప్రిషియేషన్ చార్జెస్
డాష్ పెట్టి ప్రిమిసెస్ 1,10,000. నెక్స్ట్ ఫర్నిచర్ 78,000. ఫర్నిచర్ 78,000. ప్రిమిసెస్ మీద 1,10,000. ఫర్నిచర్స్ పై 78,000. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ లో 50% of term loans are 50% of the term loans 50% of term loans are secured by government guarantees full stop. 10% of cash credits 10% of cash credits is unsecured. 10% of cash credits is unsecured. Full stop. Also calculate cash reserves. Also calculate cash reserves required. Cash reserves required and statutory liquidity reserve required. Statutory liquidity reserve liquidity అవసరం. liquid reserve required. నెక్స్ట్ పాయింట్ లో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో నోట్ అని పెట్టి క్యాష్ రిజర్వ్ రిక్వైర్డ్ 3%. నోట్ అని పెట్టి దాన్ని అండర్లైన్ చేసుకుని దాని పక్కన క్యాష్ రిజర్వ్ రిక్వైర్డ్ 3% ఆఫ్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. Cash reserve required 3% of demand and time liabilities, comma, liquid reserve required 30%. Liquid reserve required 30% of demand and time liabilities. Liquidity reserve required 30% of demand and time liabilities. సో అది మనకు ఇంకొక పాయింట్ ఇది రాసుకోలేదు. ఇది ఎక్కడ మళ్ళీ చెప్తానని చెప్పి నా పాయింట్ వదిలేసారు. మధ్యలో ఇంకొక పాయింట్ వదిలేస్తున్నాము, దాన్ని రాసుకోండి. కింద రాసుకున్నా నో ప్రాబ్లమ్. క్లెయిమ్స్ అగైన్స్ట్ ది బ్యాంక్. Claims against the bank acknowledged as debit. Acknowledged as debit 55,000. 55,000. So that is total problem మనకి ఇచ్చినటువంటిది. సో కాబట్టి దీంతో మనల్ని వాడు ఇంటర్నేషనల్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ as per the Banking Regulation Act 1949, Scheduled 3, Form A, balance sheet. Then pro forma, Form A, pro forma మనం రాసుకున్నాము. సేమ్ మనకు కాలమ్స్ అన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్నట్టుంటాయి. సేమ్ పర్టికులర్స్, షెడ్యూల్డ్ నంబరు. నెక్స్ట్ రూపీస్ కి ఒక కాలం, రూపీస్ ఇన్ ల్యాక్స్ కాబట్టి మనం రూపీస్ ఇన్ ల్యాక్స్ అని పెట్టి స్టార్ట్ చేద్దాం. రైట్. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ లో డెబిట్ సైడ్ మనకు తెలుసు. డెబిట్ సైడ్ అన్ని అసెట్స్, ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. అలాగే క్రెడిట్ సైడ్ లయబిలిటీస్, క్యాపిటల్ ఇవి ఉంటాయి. అలాగే ఇంకేదైనా ఇన్కమ్స్ ఇచ్చుంటే దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ లోకి తీసుకోకూడదు. మళ్ళీ ఒకసారి
మీరు రాసుకున్నారా కంప్లీట్ గా ప్రాబ్లము? మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ప్రాబ్లం రాసుకున్నారా? ఒకసారి చదవండి సార్. మళ్ళీ చదువుతాను. నేను చదివి మీకు డీటెయిల్ చెప్తాను ఏది ఎక్కడ వస్తుంది, ఏది ఏ అసెట్స్ కింద, ఏ షెడ్యూల్డ్ కింద వస్తుంది అనేది నేను క్లియర్ గా మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడ షెడ్యూల్డ్ 1 క్యాపిటల్, షెడ్యూల్డ్ 2 చూడండి ప్రొఫార్మా మనకు బ్యాక్ ఒకసారి మీరు ప్రొఫార్మా రాసుకున్నారా? బ్యాంకు బ్యాలెన్స్ షీట్ రాసుకున్నారా? ప్రొఫార్మా ఉందా మీ దగ్గర? ఫామ్ ఏ బ్యాలెన్స్ షీట్ పెట్టాను, రాసుకుంటే ఒకసారి చూడండి. దాన్ని మీకు స్క్రీన్ షేర్ చేయమంటే చేస్తాను, రాసుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే. రైట్, చూడండి మీకు కూడా స్క్రీన్ షేర్ చేస్తాను దాని యొక్క ప్రొఫార్మా ఫామ్. ఇప్పుడు పెట్టింది దాంట్లో లేదా? కనబడుతుందా? హలో మీకు బ్యాలెన్స్ షీట్ కనబడుతుందా? ఫస్ట్ ప్రాబ్లం రాసుకున్నాం. బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా చూడండి ఒకసారి. హలో, స్క్రీన్ కనబడుతుందా మీకు? షేరింగ్ శ్రీలత. హలో 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 శ్రీలత లేదమ్మా. మీరు మళ్ళీ ఇంకేమన్నా రెస్పాండ్ అవ్వచ్చు కదా? చెప్పండి సార్. కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా మీకు? ఎస్ సార్. చూడండి బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా చూడండి. ఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, దానికన్నా పైన బ్యాలెన్స్ షీట్. ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ బ్యాంకింగ్ కంపెనీ is drawn up according to Form A in third schedule. Form A is recorded as follows. So kabatti form of balance sheet of ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ పేరు రాస్తాం కాబట్టి యాజ్ ఆన్ 31st March ఇయర్. సో చూడండి మనకి క్యాపిటల్ అండ్ లయబిలిటీస్. సో ఇవన్నీ మనకు ఒక కాలంలో ఇచ్చాడు. నెక్స్ట్ షెడ్యూల్స్ రూపీస్ ఒక కాలం, అవునా? చూడండి షెడ్యూల్డ్ 1 క్యాపిటల్, ఎందుకంటే మనకు 13 షెడ్యూల్డ్ 13, 14, 15 అండ్ 16 అనేటివి ఇన్కమ్ అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించాం. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ షీటు 1 నుంచి మనకు షెడ్యూల్డ్ 1 అనేది మనకు మూలధనానికి సంబంధించింది. కాబట్టి ఆ షెడ్యూల్ 1 లో క్యాపిటల్ ఎంతైతే ఉంటుందో దాన్ని వేసుకొని చూపించాం. మనకు క్యాపిటల్ ఇచ్చినాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? 19 lakhs షేర్స్, 19,80,000 షేర్స్, ఒక్కొక్కటి 10 rupees వాల్యూ అన్నాడు. కాబట్టి టోటల్ షేర్ క్యాపిటల్ ఈక్వల్ ఎంత ఇచ్చినాడు?
ఎంత ఇచ్చున్నాడు? 198 ఎంత ఇచ్చున్నాడు? ప్రాబ్లంలో చూడండి ఎంత ఇచ్చున్నాడు? 198 lakhs ఇచ్చాడు. 198 lakhs. సో అది రైట్. దాన్ని మనం ఇక్కడ క్యాపిటల్ కింద రాసుకుంటాం. 2 షెడ్యూల్డ్ 2 సర్ప్లసెస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. షెడ్యూల్డ్ 3 డిపాజిట్స్. సో కాబట్టి మనకి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్, ఏదైనా రికరింగ్ డిపాజిట్స్, ఇంకా అలాంటి డిపాజిట్ ఉంటే అవన్నీ బ్యాంక్ లైబిలిటీ. ఆ డిపాజిట్స్ కస్టమర్స్ కాబట్టి అది బ్యాంక్ యొక్క లైబిలిటీ కిందకు వస్తుంది. అలాగే బారోయింగ్స్, షెడ్యూల్డ్ రుణాలు. ఎవరి దగ్గర నుంచి అయినా బ్యాంకు రుణాలు తీసుకొని ఉంటే RBI దగ్గర నుంచి కానీ ఇతర బ్యాంకుల వద్ద కానీ ఇవన్నీ మనము షెడ్యూల్డ్ 4లో చూపిస్తాము. అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. ఇతర అప్పులు, ఇంకేదైనా ఏర్పాట్లు ఉంటే దాన్ని షెడ్యూల్డ్ 5లో చూపిస్తాం. కాబట్టి షెడ్యూల్డ్ 1 నుంచి 5 వరకు మనకు లైబిలిటీస్ చూపించాలి. అలాగే అసెట్స్ షెడ్యూల్డ్ 6 నుంచి 11 వరకు చూడండి. షెడ్యూల్డ్ 6 క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ RBI ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్యాష్ ఉన్న ఒకటే, RBI దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ కూడా, రెండింటినీ కలిపి మనము షెడ్యూల్డ్ 6లో చూపిస్తాం. బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఒకటే, RBI దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ మొత్తాన్ని రెండింటిని కలిపి మనము షెడ్యూల్డ్ 6 అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ ఓకే. సో కాబట్టి క్యాష్ అండ్ బ్యాలెన్సెస్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ 6. అలాగే బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్స్ అండ్ మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. సో కాబట్టి నగదు మరియు కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చేటువంటి నగదు అంటాం దీన్ని. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోట్స్. సో కాబట్టి కోరగానే తక్కువ వ్యవధిలో వసూలయ్యేటువంటి నగదు, ఇలాంటివన్నీ కూడా మనం షెడ్యూల్డ్ 7లో చూపిస్తాము. అలాగే ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్డ్ 5. అడ్వాన్సెస్, బ్యాంకు అడ్వాన్సెస్ ఇస్తుంది, రుణాలు. రైట్. సో వీటిలో మనకు మళ్ళీ వీటిని అడ్వాన్సెస్ ని 4 రకాలుగా వాళ్ళు క్లాసిఫికేషన్ చేస్తారు, వర్గీకరించడం జరుగుతుంది. దాని గురించి మనం తర్వాత టాపిక్ మాట్లాడదాం. సో కాబట్టి అడ్వాన్సెస్ షెడ్యూల్డ్ 9, ఫిక్స్డ్ అసెట్స్ షెడ్యూల్డ్ 10, అలాగే అదర్ అసెట్స్ ఉంటే షెడ్యూల్డ్ 11. సో ఇక్కడ వరకు మనకు బ్యాంకు టోటల్ అసెట్స్ 6 నుంచి 11 వరకు బ్యాంక్ యొక్క అసెట్స్ వస్తాయి. ఈ అసెట్స్ పైన లైబిలిటీస్ 2 ఈక్వల్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాంక్స్ కూడా మనకు జంట పొద్దు విధానంలో అకౌంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అవి కూడా, కాబట్టి వాళ్ళు కూడా టోటల్ లైబిలిటీస్ ఆర్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ లైబిలిటీస్. కాబట్టి మనకి ఇక్కడ ఈక్వల్ గా మనకు వస్తుంది ఇది. అలాగే షెడ్యూల్డ్ 12 చూడండి, కంటింజెన్సీస్ అండ్ కంటింజెన్సీ లైబిలిటీస్. ఇంకా ఏదైనా వాళ్ళకి ఆగంతుక బాధ్యతలు ఏదైనా ఉన్నట్లయితే అవి షెడ్యూల్డ్ 12లో. అలాగే దాని కింద బిల్స్ ఫర్ కలెక్షన్ ఇచ్చినాడు. బిల్స్ ఫర్ కలెక్షన్ అనేది మనకి ఇక్కడ కంటింజెన్సీ లైబిలిటీస్ కిందకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము షెడ్యూల్డ్ 1 వేసుకొని మూలధనం ఎంత ఉంది, అలాగే షెడ్యూల్డ్ 2 రిజర్వ్లు సర్ప్లసెస్, అలాగే డిపాజిట్స్ షెడ్యూల్డ్ 3, 4 బారోయింగ్స్, 5 అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ 5. ఆడి వరకు క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ వస్తాయి పర్టికులర్స్ లో. అలాగే అసెట్స్ కింద మీరు పైన ఇక్కడ పర్టికులర్స్ అని పెట్టాలి. అది క్యాపిటల్ అండ్ లైబిలిటీ అనేది ఇక్కడ ఇచ్చున్నాడు, క్యాపిటల్ అండ్ లైబిలిటీ అనేది.
ఇక్కడ అది కింద ఇవ్వాలి. ఏడు రాసుకోవాల్సింది మీరు పర్టికులర్స్ అని రాసుకోవాలి. దీని కింద క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అనేది అది లైబిలిటీ కిందకి వస్తుంది కాబట్టి ఆ హెడ్డింగ్ వీటి కింద పెట్టుకోవాలి. దేని కింద, దీనిపైన క్యాపిటల్ కింద పైన పెట్టుకోవాలి అది హెడ్డింగ్. ఇక్కడ ఏమని పెట్టుకోవాలి అంటే మీరు ఈ ప్లేస్ లో క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అనే ప్లేస్ లో పర్టికులర్స్ అని పెట్టుకోవాలి. సో ఒకరు అది ప్రొఫార్మా మిస్టేక్ వాడినట్టుగా ఉంది. సో కాబట్టి ఇక్కడ క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అనేది కిందకి డౌన్ చేసి మనకు క్యాపిటల్ పైన హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ ప్లేస్ లో మనకు క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అని ఇచ్చినటువంటి ప్లేస్ లో పర్టికులర్స్ అని పెట్టుకోండి. ఓకేనా? రైట్. సో అది మనకి ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. చూడండి, ప్రాబ్లం మనం ప్రొఫార్మా చూసాం, చెప్పుకున్నాం. సో కాబట్టి దీని ప్రకారం మనకు ఏమేమి అసెట్స్ ఉన్నాయి, ఏమేమి లైబిలిటీస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ మనం ప్రిపేర్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ వేయాలి. రైట్. రైట్. ప్రాబ్లం చూడండి మా. డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చినాడు. డెబిట్ బ్యాలెన్సెస్ అంటే మోస్ట్లీ మనకు అసెట్స్ ఇచ్చుంటాడు. సో కాబట్టి కరెంట్ అకౌంట్స్ ఇది మనము షెడ్యూల్డ్ 7లో అసెట్స్ కాబట్టి మనము క్యాష్ క్రెడిట్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు అసెట్స్ కిందకు వస్తాయి. క్యాష్ క్రెడిట్స్, కరెంట్ అకౌంట్స్, నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ విత్ ఆర్బి, క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్, మనీ ఎట్ కాల్ అంటే పిల్లలుగానే వచ్చేటువంటి మనీ, గోల్డ్, ఇవన్నీ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కిందకు వస్తాయి. షెడ్యూల్డ్ 8 ప్రిమిసెస్, ఫర్నిచరు, ఇవి కూడా మనకు షెడ్యూల్డ్ 10 ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల కిందకు వస్తాయి. అలాగే టర్మ్ లోన్స్, ఇవి కూడా మనకు టర్మ్ లోన్స్ అనేటివి కూడా అసెట్స్ కిందకే వస్తాయి. సో ఇది మనకి ఇచ్చినటువంటివి. సో కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఫస్ట్ మనము క్రెడిట్ బ్యాలెన్సెస్ చూసి షెడ్యూల్డ్ 1 క్యాపిటల్ ఎంత ఉందో వేసుకుంటాం. సో క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? షేర్ క్యాపిటల్ షెడ్యూల్డ్ 1 మనకు ఆ బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. దాని కింద మనకు షెడ్యూల్స్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనము ఇంటర్నేషనల్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2016 అని పెట్టి మనము బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. పర్టికులర్స్, షెడ్యూల్డ్ నంబరు, పైన రూపీస్ ఇన్ ల్యాక్స్, యాజ్ ఆన్ 31st 2016 అనే డేట్ పెట్టి రూపీస్ కాడ యాజ్ ఆన్ 31st 2016 అని డేట్ రాసుకోండి. సో కాబట్టి ఆ బ్యాలెన్స్ షీట్ కింద మనం షెడ్యూల్డ్ 1 ఫస్ట్ షెడ్యూల్డ్ 1 కింద మనము చూద్దాం. ఫస్ట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ చూడండి. లైబిలిటీస్ వేయాలి కాబట్టి క్రెడిట్ సైడ్ షేర్ క్యాపిటల్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టాట్యుటరీ రిజర్వ్ ఇచ్చినాడు. ఇది రిజర్వ్స్ అనేది మనకు షెడ్యూల్డ్ 2లో వస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రోప్రియేషన్స్ ఇచ్చినాడు. ఇది కూడా మనకు ఆ రిజర్వ్స్ సర్ప్లసెస్ కింద చూపిస్తాము. ఎంత ఇచ్చినాడు టోటల్? ఈ రెండు ఇచ్చినాడు చూడండి. నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రోప్రియేషన్స్ 150, అలాగే నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 412. ఇవన్నీ మనము రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ చూపిస్తాం. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవి 3 షెడ్యూల్డ్ 3 డిపాజిట్స్ కింద చూపిస్తాం.
సేవింగ్ డిపాజిట్స్ ఇవి కూడా అలాగే నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, డిమాండ్ డ్రాప్ ఫ్రమ్ అదర్స్, బారోయింగ్స్ ఫ్రమ్ అదర్స్ ఇచ్చున్నాడు కదా, ఇవి షెడ్యూల్డ్ 4 చూపిస్తాం. బారోయింగ్స్ ఫ్రమ్ అదర్స్ షెడ్యూల్డ్ 4. సో అలాగే షెడ్యూల్డ్ 5 లో అదర్ లయబిలిటీస్ ఏమున్నాయి అంటే బిల్స్ పేయబుల్ ఉన్నాయి, అవన్నీ అదర్ లయబిలిటీస్ కింద చూపిస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి, మనం షెడ్యూల్డ్ 1 లో క్యాపిటల్ మాత్రమే చూపిస్తాము, షెడ్యూల్డ్ 2 లో రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ కాబట్టి మనం అక్కడ దాంట్లో స్టాట్యుటరీ రిజర్వ్ ఇచ్చిండాడు, దానికి మనకు ఈ సంవత్సరము అడిషన్స్ డ్యూరింగ్ ది ఇయర్ ఇది ఎలా వస్తుంది అడిషన్స్ అనేది అంటే మనకి ఇక్కడ 3% చూడండి ఇచ్చిండాడు కింద. క్యాష్ రిజర్వ్ రిక్వైర్డ్ 3% ఆఫ్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్, లిక్విడ్ రిజర్వ్స్ రిక్వైర్డ్ 30% ఆన్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అని ఇచ్చినాడు. కాబట్టి వీటి మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో కాబట్టి ఫస్ట్ మనము షెడ్యూల్డ్ 1 వేసుకోండి. షెడ్యూల్డ్ 1 కాడి నుంచి స్టార్ట్ చేసామంటే షెడ్యూల్డ్ 1 క్యాపిటల్, దాని కింద ఆథరైజ్డ్ క్యాపిటల్ అనే హెడ్డింగ్ పెట్టుకొని ఆథరైజ్డ్ క్యాపిటల్ కింద మళ్ళీ ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్, అలాగే పెయిడ్ అప్ క్యాపిటల్ అని పెట్టుకోవాలి. ఫస్ట్ షెడ్యూల్డ్ 1 క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అని పెట్టండి, అకౌంట్ అని రాయబడలేదు. క్యాపిటల్ షెడ్యూల్డ్ 1 క్యాపిటల్, పైన హెడ్డింగ్ లో ఆథరైజ్డ్ క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్, మళ్ళీ దాని కింద ఇష్యూడ్, కామా సబ్స్క్రైబ్డ్ అండ్ paid up capital 19,80,000 shares, 80,000 shares of ₹10 each. అక్కడ రూపీస్ ఇన్ ల్యాక్స్ అని పెట్టుకోవాలి పైన షెడ్యూల్స్, ప్రతి షెడ్యూల్డ్ పైన. సో కాబట్టి 198 198.00 198.00. సో టోటల్ అదే, టోటల్ కూడా అదే 198.00 198.00 రాస్తున్నారు మా షెడ్యూల్డ్ 1. షెడ్యూల్డ్ 1 హలో రాసినాం సార్. షెడ్యూల్డ్ 1 రాశారా? నెక్స్ట్ షెడ్యూల్డ్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ రైట్. ఒకటి స్టాట్యుటరీ రిజర్వ్ 231.00 ఇన్నర్లో వేసుకోండి. 231 ఉంది ఆల్రెడీ మనకు స్టాట్యుటరీ రిజర్వ్ 231.00. దానికి 50% of term loans are secured by government, and so next 10% of cash credits is unsecured.
అలాగే క్యాష్ రిజర్వ్ రిక్వైర్డ్ 3% ఆఫ్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. లిక్విడిటీ రిజర్వ్ ఈజ్ రిక్వైర్డ్ 30% ఆఫ్ టైం డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అన్నాడు. ఆ లయబిలిటీస్ మీద మనం దీనికి మళ్ళీ ఇది మీకు ఎలా వస్తుంది అనేది మళ్ళీ నేను దీనికి కూడా వర్కింగ్ నోట్ చెప్తాను. కాబట్టి మనకి ఇప్పుడు మనకు ఉండేటువంటి ప్రాఫిట్ లో స్టాట్యూటరీ రిజర్వ్ కి మనము 25% ఈ ఇయర్ లో మనం ట్రాన్స్ఫర్ చేయాలి. మనకు కాబట్టి మనకు ప్రాఫిట్ బిఫోర్ అప్రోప్రియేషన్స్ 150 ఇచ్చినాడు. అలాగే మనకు బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఇది 412 ఇచ్చిన 412 ఇవి రెండు కూడి ఇవి రెండుటి మీద మనము 25% స్టాట్యూటరీ రిజర్వ్ పంపించాలి. సో దేని మీద అంటే మీకు చెప్తాను చూడండి. ప్రాబ్లం లో చూడండి, మనకు స్టాట్యూటరీ రిజర్వ్ వచ్చేసి 231 రాసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రోప్రియేషన్స్ 150, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 412. ఈ రెండు టోటల్ చేసి ఈ రెండు టోటల్ మీద 25% అంటే ఫస్ట్ మనము ఈ నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రోప్రియేషన్స్ ఉందే 150, దాని మీద క్యాల్కులేట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ లో అంటే అది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ కాబట్టి దాని మీద కాదు, మనకు ఆల్రెడీ మనం వేసేటప్పుడు కూడా క్యాల్కులేట్ చేస్తున్నాము. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఉంది కాబట్టి 150. ఆ 150లో 25% ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. ఎంత వస్తుంది? 150లో 25% ఎంతమా? 150లో 25% ఎంత క్యాల్కులేట్ చేయండి. అంటే మనకు నెట్ ప్రాఫిట్ 37.50. సో కాబట్టి ఆ ప్రాఫిట్ మనకు ఈసారి మళ్ళీ రిజర్వ్ కి వచ్చినటువంటి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ బిఫోర్ అప్రోప్రియేషన్స్ అని ఇచ్చినట్టు కాబట్టి 150, దాంట్లో 25% ఎంత అయితే ఉంటుందో ఆల్రెడీ ఉన్నటువంటి రిజర్వ్ 231 కి దాన్ని యాడ్ చేసుకోండి. పోతే మళ్ళీ నేను తర్వాత చెప్తాను, మీరు అక్కడ వరకు దానికి యాడ్ చేసుకొని నేరుగా అవుటర్ లో వేసేసుకోండి. ఫస్ట్ 231 ఇన్నర్ లో వేస్తున్నారు కదా స్టాట్యూటరీ రిజర్వ్. ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏం లేదు, నేను చెప్పడంలో కొంచెం మీకు కన్ఫ్యూజన్ గా చెప్పాను. సో కాబట్టి మీరు 231 స్టాట్యూటరీ రిజర్వ్ 231 దానికి యాడ్ లేదా అడిషన్స్ డ్యూరింగ్ ది ఇయర్ పెట్టి అడిషన్స్ డ్యూరింగ్ ది ఇయర్ 37.50 యాడ్ చేసి ఇప్పుడు నా రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 231 కి ఎంత వస్తుందమ్మా? 268.50. అవునా? 268.50. ఓకే. నెక్స్ట్ దాని కింద 2 బ్యాలెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మొత్తం మనము ఇవన్నీ కలిపి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూస్తాం. ఓకేనా? సో కాబట్టి బ్యాలెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది ఎలా వస్తుంది అనేది మళ్ళీ నోట్ లో చెప్తాను, మీరు ఇక్కడ రఫ్ గా వేసుకోండి. ఇది ఎలాగే అంటే 412 ఉంది మనకు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఇచ్చినాడు? 412 ప్లస్ 150లో 37 తీసేస్తే 7.50 తీసేస్తే రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో ఈ రెండింటిని కలిపి మనకు బ్యాలెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్ లో పెట్టుకోండి. ఇది 412 ప్లస్ 112.50. ఎందుకంటే
112 ఎలా వస్తుంది అంటే 150లో నుంచి 37.50 లెస్ చేస్తే రిమైనింగ్ మనకి ఇక్కడ 112.50 వస్తుంది. ఆ రెండింటిని కలిపి కూడా మనము రిజర్వ్ సర్ప్లస్ కింద చూపించాలి. స్టాట్యూటరీ రిజర్వ్ సపరేట్ గా చూపించాము మనము. అది 131 ఉంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 150లో నుంచి 20% క్యాల్కులేట్ చేసి దానికి యాడ్ చేసాం. ఆ దాంట్లో 37.50 పోయింది కాబట్టి రిమైనింగ్ ఉండేటువంటి బ్యాలెన్స్ మనం ఇక్కడ చూపించాలి. బ్యాలెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 412 plus 112.50 is equal to total 524.50. ఇది టోటల్ షెడ్యూల్డ్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ ఎంత వస్తుందో టోటల్ చేయండి. షెడ్యూల్డ్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ ఎంత వస్తుంది టోటల్ చేయండి మా. టైం అయింది. టోటల్ ఇంకొక 2-3 షెడ్యూల్స్ వేస్తాం. హలో, టోటల్ మీరు 793.00 రాస్తున్నారా? హలో, రైట్. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఈ డిపాజిట్స్ ఫాస్ట్ గా రాసుకోండి. ఒక 5 నిమిషాలు. నెక్స్ట్ క్లాస్ ఏముంది మీకు? షెడ్యూల్డ్ 3 డిపాజిట్స్. షెడ్యూల్డ్ 3 డిపాజిట్స్. ఏమేమి డిపాజిట్స్ ఉన్నాయి చూడండి. ఏమేమి డిపాజిట్స్ ఉన్నాయి? డిపాజిట్స్ కూడా సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, ఇంకా డిమాండ్ డిపాజిట్స్ ఫ్రమ్ అదర్స్. డిమాండ్ డిపాజిట్స్ అట్లే మనం కరెంట్ డిపాజిట్స్ అంటామా. అక్కడికి ఇక్కడికి పేరు మార్చి రాసుకుంటే మనకు అలవాటు పడుతుంది. ఏం కాదు. ఇక్కడ కరెంట్ డిపాజిట్స్ ఇచ్చినాడు 520.12 ఇచ్చున్నాడా. ఆ కరెంట్ డిపాజిట్స్ నే మనము డిమాండ్ డిపాజిట్స్ అంటాం. అంటే కరెంట్ డిపాజిట్స్ అంటే ఎప్పుడు కావాలప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ అనుకోండి. వాటికి టర్మ్ ఉంటుంది. ఒక 3 years, 4 years, 5 years. అలా తర్వాతే దాన్ని మనం డ్రా చేసుకోవాలి. అదే సేవింగ్ డిపాజిట్స్ అనుకోండి, మనం ఎప్పుడు సేవింగ్ చేస్తూ ఉంటాము. దాంట్లో నుంచి మనకందరికి మామూలుగా బ్యాంక్స్ ఇటువంటి అకౌంట్ అంతా సేవింగ్ అకౌంట్సే. ఇది మనకు సేవింగ్ అకౌంట్ లో మనం అమౌంట్ వేసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. కానీ కరెంట్ అకౌంట్స్ అంటే ఇది ఏదైనా వ్యాపారస్తులకు ఉంటాయి. డైలీ వాడు అమౌంట్ తీయడము జరుగుతూ ఉంటుంది. వాడు మార్నింగ్ అమౌంట్ సరుకులు డ్రా చేసుకుని పర్చేజ్ చేసేదానికి డ్రా చేసుకుంటాడు. ఈవినింగ్ ఎంతైతే కరెక్ట్ అయిందో నేరుగా తీసుకుని మళ్ళీ బ్యాంకులో వేసుకుంటాడు. సో అలాంటివి మనం కరెంట్ అకౌంట్స్ అంటాం. దాన్నే మరొక రకంగా డిమాండ్ డిపాజిట్స్ ఫ్రమ్ అదర్స్. కాబట్టి రాసుకోండి. షెడ్యూల్డ్ 3 డిపాజిట్స్. షెడ్యూల్డ్ 3 డిపాజిట్స్ 1 దాని కింద డిమాండ్ డిపాజిట్ ఫ్రమ్ అదర్స్. డిమాండ్ డిపాజిట్స్ ఫ్రమ్ అదర్స్ 520.12 520.12. Next 2 saving deposits. Saving deposits 450.00. Next fixed deposits. Fixed deposits 517.00. 517.00. రైట్. సో కాబట్టి టోటల్ షెడ్యూల్డ్ 3 టోటల్ 1487.12. 1487.12. నెక్స్ట్ షెడ్యూల్డ్ 14 బారోయింగ్స్. సో మనకు ఫస్ట్ ఈ షెడ్యూల్స్
వేసి బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా మనకు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో కాబట్టి మనకు ఈ షెడ్యూల్స్ బాగా నోటెడ్ కావాలి అంటే మనం ప్రాబ్లమ్స్ వేసి ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటాం, కొంచెం కష్టంగా ఉంటుంది. రైట్, షెడ్యూల్డ్ 4 బారోయింగ్స్. దీని కింద బారోయింగ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ ఇచ్చున్నాడు 110, టోటల్ కూడా 110 వేసుకోండి. 110. నెక్స్ట్ షెడ్యూల్డ్ 5 అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ కింద దాని కింద కూడా హెడ్డింగ్ కూడా అదే పెట్టుకోండి. అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ కింద పెట్టి 0.10 అంటే బిల్స్ పేయబుల్ ఉంది చూడండి. అదే మనం బిల్స్ పేయబుల్ అని రాయకుండా ఇక్కడ పైన పెట్టినటువంటి హెడ్డింగ్ నే కింద అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ అని పెట్టి 0.10. సో ఇది టోటల్ లయబిలిటీస్ కి సంబంధించినటువంటి షెడ్యూల్డ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, మీకు 5 minutes లో నేను మళ్ళీ ఇదంతా మీకు అర్థమయ్యేట్టుగా మళ్ళీ ఒకసారి చెప్తాను. షెడ్యూల్డ్ 1 క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? 198.00. నెక్స్ట్ షెడ్యూల్డ్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇది మాత్రము ఒకరోజు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు స్టాట్యుటరీ రిజర్వ్ ఆల్రెడీ 231 ఉంది. మనకి ఈ సంవత్సరం కరెంట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రిపియేషన్స్ ఉంది 150. దాంట్లో నుంచి 25% చెప్పినా చెప్పకపోయినా మనం మళ్ళించాలి కాబట్టి 25% అంటే 37.50 యాడ్ చేస్తే అవుట్ లో ఇన్నర్లు వేసుకుని యాడ్ చేసి అవుటర్లు వేసుకుంటే మనకు 268.50 వచ్చింది. నెక్స్ట్ దాంట్లో 2 బ్యాలెన్సెస్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పెట్టాము. అది వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉండేటువంటి 412 ప్లస్ ఈ 15 లో ఈ 150లో మనము స్టాట్యుటరీ రిజర్వ్ కు మళ్ళించినటువంటి మొత్తం పోను రిమైనింగ్ 112.50. ఈ రెండు కలిపి మనము 524 వేసాము. 524.50 టోటల్ మనకు రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ 793 వచ్చింది. నెక్స్ట్ అలాగే షెడ్యూల్డ్ 3 డిపాజిట్స్ అనేటివి కస్టమర్స్ కనుక అవి లయబిలిటీస్ కింద చూపిస్తుంది. దాన్ని షెడ్యూల్డ్ 3 లో చూపిస్తుంది. ఓకేనా? ఫస్ట్ కరెంట్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనము డిమాండ్ డిపాజిట్స్ కూడా అనొచ్చు. కాబట్టి డిమాండ్ డిపాజిట్స్ ఫ్రమ్ అదర్స్ 520.12 రాసుకున్నాం. అలాగే సేవింగ్ డిపాజిట్స్ 450 రాసాం. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ 517 రాసాం. టోటల్ డిపాజిట్స్ వచ్చేసి 1487.12 వచ్చింది. అలాగే షెడ్యూల్డ్ 4 బారోయింగ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ అని రాసాము. అది 110 ఉంది. వాడు ఇచ్చినాడు లైబ్రరీ మనకు క్రెడిట్ సైడ్ 110 నేరుగా మనం వేసుకున్నాం. అలాగే షెడ్యూల్డ్ 5 అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. దీన్ని మనము అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ అని రాసి అక్కడ బిల్స్ పేయబుల్ లో ఉండేటువంటి మొత్తాన్ని 0.10 వేసాం. ఇది మనం వేసినటువంటి లయబిలిటీస్ కి సంబంధించినటువంటి 5 షెడ్యూల్. రేపు మీ క్లాస్ ఉంటుంది. తర్వాత మనము అసెట్స్ సంబంధించినటువంటి 6 నుంచి 11 వరకు షెడ్యూల్డ్ తర్వాత క్లాస్ లో చెప్తాం. రేపు సండే కాబట్టి తర్వాత క్లాస్ లో చెప్తాం. ఓకేనా? ఏమా ఏమేమి అసెట్స్ ఉన్నాయో చూస్తే ఏం లేదు, చాలా సింపుల్. మనము ఇక్కడ అసెట్స్ తీసుకొని ఇక్కడ షెడ్యూల్డ్ 6 లో ఏం అసెట్స్ వస్తాయి, 7 ఏమి, 8 ఏమి, 9 ఏమి, 10 ఏమి, 11 ఏమి అనేది రాసుకొని మనం నేరుగా ఈ మొత్తాలు టోటల్ చేసి బ్యాలెన్స్ షీట్ లో వేస్తే సరిపోతుంది. సో మనకు టోటల్ లయబిలిటీస్ వేసేసాము. అలాగే అసెట్స్ కూడా వేసుకుంటే మనకు టోటల్ అసెట్స్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్, ఆ టోటల్ అసెట్స్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్ మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉంది కాబట్టి మనకు ఈక్వల్ గా వస్తుంది. ఓకేనా? రేపు క్లాస్ లో చూద్దాం.
నెక్స్ట్ క్లాస్. ఓకేనమ్మా? హలో, ఓకే సార్. రైట్. ఈ లోపల నేను తెలుగు మీడియం ప్రాబ్లమ్స్ పెట్టాను రేపు సండే కాబట్టి అవన్నీ వర్కౌట్ చేయండి, ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. షెడ్యూల్డ్ 13, 14, 16, 15, 16 వేసి ఏ మీడియంలో అయినా మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చినటువంటి మీడియంలో అది లాంగ్వేజ్ లో మీరు ట్రాన్స్లేట్ చేసి రాసుకోగలిగితే రాసుకోండి, లేకపోతే తెలుగు మీడియంలోనే ప్రాక్టీస్ చేయండి, మీ ఇష్టం. మీరు ఆ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. అబ్బాయిలు ఎవరు, ఈయన రంజిత్ అటెండ్ అవుతున్నాడు, కామ్గా మ్యూట్ లో పెట్టేస్తున్నాడు. ఇంకెవరు మహమ్మద్ అని ఉన్నారు. ఏమి మహమ్మద్, ఫస్ట్ బ్యాంక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసి ప్రాక్టీస్ చేయండి. మీరు క్లాసులకు అటెండ్ అవున వాళ్ళు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. మహమ్మద్, రంజిత్, హలో. ఓకే కాదు, మీరు ఏమన్నా వేసారా? ఒక ప్రాబ్లం ఉన్నా వేసి ప్రాక్టీస్ చేశారా? ఊరికే అటెండెన్స్ కోసం అటెండ్ అవుతున్నారా? ఏమి రంజిత్, రాసుకున్న ప్రాబ్లం 2 ప్రాబ్లం రాసుకున్నా, మళ్ళీ ఈరోజు అటెండ్ అయినా క్లాస్కి. ఇది మంచి డిసిప్లిన్ కాదు. ఫస్ట్ చదువు రావాలంటే డిసిప్లిన్ ఉండాలి. వినయంతో విద్య అంటారు. వినయం ఉంటే విద్య వస్తుంది, వినయం లేకుండా విద్య రాదు. క్లాస్కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. మిగతా ఎవరైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మీకు అటెండ్ అవ్వండి. క్లాసులు జరుగుతున్నాయి ఆన్లైన్ లో. ఇప్పుడల్లా మనకు ఆఫ్లైన్ క్లాసులు జరిగేది లేదు. మళ్ళీ థర్డ్ వేవ్ అవతల బయట కంట్రీస్ లో థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ కేసులు పెరుగుతా ఉన్నాయి. సో నిన్నటితో పోల్చుకొని మొన్నటితో పోలిస్తే మన ఇండియాలో కూడా స్వల్పంగా కేసులు పెరిగాయి. సో కాబట్టి ఇప్పుడల్లా మీకు ఆఫ్లైన్ లో జరుగుతాయి. నేను ఆఫ్లైన్ లో కాలేజీకి పోతాను, నేర్చుకుంటానది ఇప్పుడల్లా జరిగే పని కాదు. రెగ్యులర్ గా యాజ్ పర్ టైం టేబుల్ ప్రకారం మీకు ఆన్లైన్ క్లాసులే జరుగుతాయి. అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇక్కడ మీకు ఎవరైతే అటెండ్ కావడం లేదో, ఇది ఆటోమేటిక్ గా ఆన్లైన్ అటెండెన్స్ గవర్నమెంట్కి వెళ్తూ ఉంటుంది. కాబట్టి దీని అటెండెన్స్ ప్రకారమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ తీసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అది నేను ప్రతి క్లాస్ చెప్తూ ఉన్నాను, జాగ్రత్త. తర్వాత మళ్ళీ మీ ఇష్టం అది. రైట్. సో మీకు క్లాస్ ఉంటుంది, తర్వాత జాయిన్ అవ్వండి. నాకైతే లేదు క్లాసు, కానీ మీరు ఆ ప్రాబ్లం వేసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి మా తెలుగు మీడియం ప్రాబ్లమ్స్ లో. ఓకేనా మరి? హలో, ఇప్పుడు వరకు అర్థమైందమ్మా? షెడ్యూల్ 5 అర్థమైనాయా? షెడ్యూల్ 1 క్యాపిటల్, షెడ్యూల్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్, షెడ్యూల్ 3 డిపాజిట్స్, షెడ్యూల్ 4 ఏం వేసాం? లైబిలిటీస్. ఏం లైబిలిటీస్ అయ్యి? షెడ్యూల్ 4 బారోయింగ్స్, షెడ్యూల్ 5 అదర్ లైబిలిటీస్ అండ్ బారోయింగ్స్, అదర్ ప్రొవిజన్స్ అండ్ అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. ఇవి నోటెడ్ కావాలి షెడ్యూల్స్ మరి కంపల్సరీగా. మళ్ళీ మనం ఈ చెప్పినామనుకో, ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ చెప్పామనుకో, అవి కూడా ఎలాగే షెడ్యూల్స్ కన్ఫ్యూషన్ పడతాం. అవి 1 నుంచి తీసుకుంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్. మళ్ళీ దానికి దీనికి షెడ్యూల్స్ గ్యాప్ వస్తాయని మళ్ళీ దీన్ని ఆపేసి మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఏంటది? ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ వేద్దాం. తర్వాత మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ మళ్ళీ చెప్దాం. మళ్ళీ ఇవి షెడ్యూల్స్ నోటెడ్ అవ్వాలి. మీకు షెడ్యూల్స్ వస్తేనే బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ఓకేనమ్మా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ. రైట్.